గ్రూప్ 1 గురించి అవకతవకలు జరిగినాయని, హ్మ్. 16 మంది ఎక్కువ వచ్చిర్రని, హ్మ్. తర్వాత ఉర్దూ మీడియంలో ఒకసారి 9 మంది వచ్చిర్రని చెప్పారు. తర్వాత 10 మంది వచ్చిర్రని చెప్పారు. హ్మ్. ఇంతవరకు తెలుగు మీడియం వాళ్ళు 563 ఎంతమంది ఉన్నారో చెప్పలేదు. హ్మ్. అనవసరంగా 2 హాల్ టికెట్స్ ఇచ్చిర్రు. హ్మ్. మరి నిన్న గాక మొన్న వచ్చిన యూపీఎస్సీ రిజల్ట్స్ లో హాల్ టికెట్ తో పాటు అతని పేరును కూడా ప్రస్తావించారు. అవును. కానీ ఇలాంటి అంశాలన్నిటితోటి హైకోర్టుకు మేము వెళ్తే హైకోర్టు హ్మ్. సింగిల్ బెంచ్ లో హ్మ్. స్టే ఇచ్చిండ్రు. మీరు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కూడా అక్కడ స్టే ఇస్తుంటే వాళ్ళు బతిలాడుకొని అది చేసి వద్దు సార్ స్టే వద్దు అంటే, సరే మీరు సర్టిఫికెట్లన్నా వెరిఫికేషన్ చేసుకోరు కానీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వద్దు అని స్టే ఇచ్చింది కోర్టు. హ్మ్. కోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇస్తే హ్మ్. ఈరోజు సింగిల్ బెంచ్ లో కేసులు ఉండగా కూడా వీళ్ళు కావాలని హ్మ్. డివిజనల్ బెంచ్ కి వెళ్ళారు. హ్మ్. టీజీపీఎస్సీ హ్మ్. ఈ టీజీపీఎస్సీ డివిజనల్ బెంచ్ కి వెళ్తే డివిజనల్ బెంచ్ లో ధర్మాసనం ఏం చెప్పిందంటే ఆల్రెడీ స్టే ఉంది, అక్కడ హ్మ్. మీకు ఈ రోజు కేసు కూడా ఉంది, లిస్ట్ కూడా అయింది మధ్యాహ్నం 2:15 కు, రైట్. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, హ్మ్. అక్కడనే మీరు తెలుసుకోరి అని చెప్పారు. అంటే ఇంకా డీటెయిల్ గా అడిగితే ఇంకా డిస్పోజ్ ఇప్పుడు కూడా అలా చేయము కాదు. అన్నట్టు ఇప్పుడు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు విద్యార్థులు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో కొట్లాడిన అంశాల్లో కూడా ఇట్లాగే అక్రమ కేసులు పెట్టి మిమ్మల్ని హింసించుకున్న పరిస్థితి మనం చూసాం. అప్పుడు కూడా ఇదే ధోరణి మీరు కోర్టుల చుట్టూరు తిరిగే పరిస్థితి కనపడతా ఉంది. కానీ ఇప్పుడు కూడా జెన్యూన్‌గా కొట్లాడే అంశంలో కూడా ఆధారాలు చూపించి మీరు మాట్లాడుతున్నా కూడా మరి ఇట్లా కోర్టుల చుట్టూరు తిప్పే పరిస్థితి కనపడుతుంది. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు విద్యార్థుల్ని? ఈ టీజీపీఎస్ అనేది విద్యార్థుల్ని ఆగం పట్టియాలని ఉంది. తను చేసిన తప్పులను ఎట్లయినా చేసి నెగ్గించుకోవాలనేటటువంటిది వీళ్ళకు ఉన్నటువంటిది.